హాయ్ అండి. జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకున్నాం ఆలయాన్ని. అక్కడ ఫోటోలు అయితే తీయలేదండి, ఆలయ గోపురం అయితే చూపిస్తున్నాను. ఒక శనివారం నాడు తెల్లవారు గట్టే బయలుదేరి వెళ్ళాం. చాలా బాగుంది. అక్కడ టిఫిన్లు కూడా పెడతారు, ప్రసాదాలు ఇస్తున్నారు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే తీయలేదు. ఆలయంకి ముందు గణపతి నాగదేవతతో ఇరువైపులా ఈ సింహద్వారానికి ఇద్దరు ఉన్నారు. అక్కడైతే 2-3 ఫోటోలు తీసుకొని మేము బయలుదేరామండి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ఆలయానికి అయితే బయలుదేరాం. అది గోల్డెన్ టెంపుల్. నేపాల్ దేశంలోని ముక్తినాథ్ ఆలయ సమీపంలో గల గండకీ నదిలో లభించిన సాలగ్రామ శిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గర్భాలయంలోనే అరుదైన జలగర్భ నారాయణ సాలగ్రామ శిలగా భక్తులకు ఆయన దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. ఇది ఆలయం యొక్క ధ్వజస్తంభం. ఆలయాలు కేవలము ఆధ్యాత్మికకు మాత్రమే పరిమితం కావని, సాటి మానవుడికి చేసే అనేకమైన సేవల ద్వారా కూడా భగవంతుడికి చేరువు కావచ్చునని నిరూపిస్తోంది ఈ హరే కృష్ణ ఉద్యమం. అందుకు నిదర్శనంగా తెలుగు రాష్ట్రాల్లోని మొట్టమొదటి స్వర్ణ దేవాలయము హైదరాబాదులోని బంజారా హిల్స్లో గల స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఆలయానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉందండి. కాలంలో అక్కన్న మాదన్లు ఇక్కడికి వచ్చి పూజలు చేసేవారని స్థానికులు చెప్తున్నారు. శివుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. అందుకే లక్ష్మీ నరసింహుడు విగ్రహానికి ఎదురుగా శివుడి విగ్రహం ఉంటుంది. తపస్సు చేయగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శివుడు శిరస్సుపై శంఖం ఉంచి దీవించాట. అందుకే ఇక్కడ శివలింగంపై శంఖం ఉంటుంది. కనుక పాంచజన్యేశ్వరుడిగా పేరు వచ్చింది. పాంచజన్యేశ్వర స్వామి క్షేత్రపాలకుడు, రాధాగోవింద జప ఆంజనేయ స్వామి, గరుడ పురాతన నారాయణ సాలగ్రామము అంటే జలగర్భంలో ఉండే శిల. క్షేత్రంలో కొలువు తీరారు. 2 చేతులలో శంఖచక్రాలు, 3వ చేతిలో జపమాల ఉంటుంది, 4వ చేతిలో అక్షమాల ఉంటుంది. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహుని చూసుకుంటూ హనుమంతుడు అపురూపంగా కనిపిస్తాడు. చతుర్భుజ జప ఆంజనేయ స్వామిని భక్తులు ముందు దర్శించుకుంటారు. ఇక్కడ భక్తులు మంత్రపీఠంలో జపం చేసి ఆలయంలోని శ్రీ రాధా గోవిందుల అర్చామూర్తులను, సుందరాకృతులను మనసు నిండా నింపుకొని హరే రామ మహామంత్రాన్ని జపిస్తూ తన్మయత్వం పొందుతారు. తర్వాత అనంతశేషుడిపై నిల్చుని ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరము క్షేత్రపాలకుడిగా ఉన్న పాంచజన్యేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. దేవాలయానికి 10 మైళ్ళు లోపు ఎవ్వరూ ఆకలితో ఉండకూడదన్న హరే కృష్ణ ఉద్యమము అన్నప్రసాదాలు వితరణ చేస్తోంది. ప్రతి ఆదివారము హరే కృష్ణ ఉద్యమము భగవద్గీత ద్వారా సమాజ విలువలతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమాలను యువతకి రూపొందిస్తున్నారు. కోసమే భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి అనువుగా ఈ స్వర్ణ దేవాలయ నిర్మాణము జరిగింది. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిన్నారులకు సంస్కృతి వారసత్వ పండుగ, యువతకు జానపదము, గృహస్థులకు గిఫ్ట్, గ్రామాల్లో ఆధ్యాత్మిక బోధన, దేవాలయంలో ఏడాది మొత్తము జరిపించే పండుగలతో పాటు ప్రముఖ తీర్థయాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ గోశాల కూడా ఉందండి. చాలా బాగుంది. గోశాలలో మనకి అనేక గోవులు అయితే ఉన్నాయి. వాటికి మనం తినిపించవచ్చు కూడా. అక్కడ గ్రాసం సప్లై చేస్తారు డబ్బులతో. అది మనం కావాలంటే ఆ గోవులకి తినిపించవచ్చు అండి. లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ గోల్డెన్ టెంపుల్ గురించి నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ బటన్ని క్లిక్ చేయండి. చాలా దూరం నడవాలి, కాళ్ళు అయితే చాలా నొప్పులు చేసేయండి. హరే కృష్ణ మఠం వారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు వాళ్ళు కార్యక్రమాలన్నీ కూడా. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మీకు సమయం కుదిరినప్పుడు ఆలయాన్ని ఒకసారి దర్శిస్తారని ఆశిస్తున్నాను. మరొక కొత్త అంశంతో మీ ముందుకి మీ పార్థ.